ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక, నా ఆకాంక్ష, అదే నా విజన్, అదే నా మిషన్. అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకొచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది, మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుకోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా, అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు. ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తా ఉంది, ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు, మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి. ఈరోజు మీరు ఒక స్టేజ్ కూడా దాటారు. ఒకప్పుడు 10 రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి నుంచి అవసరమైతే మీ ఆదాయంలో 10 రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నా లెక్క ప్రకారం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటాడు, నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్ లో. ఈ విషయం మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మన బ్రతుకుతాం, కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది. రెండోది, దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. నేను ఒకప్పుడు మా ఆడబిడ్డలందరూ ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన ఎంత ప్రభావితం చేస్తుందంటే, అప్పట్లో చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లల వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు, చదివించకుండా. వరకట్నం ఎన్ని ఉండేటివి. నేను అప్పుడు ఆలోచించాను, ఒకే ఆలోచన, 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదువెందుకు ముఖ్యమో పదే మీటింగుల్లో మాట్లాడాను. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, 33% ఇస్తున్నారు, మెరిట్లో ఇంకా 20-30% ఇస్తారు, 60% ఆడబిడ్డలే వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలు ఎంత బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈ రోజు వరకట్నం పోయింది, రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఆడపిల్లలు నచ్చి మగపిల్లలే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు.